హలో ఫ్రెండ్, మన విశాఖ మామ కొడుకున్నాడు ఇక్కడ. మన మామ కొడుకున్నాడు. వాళ్ళని అడిగి తెలుసుకోవాలని కోరిక ఉంది. ఇతని మన ఏసన్న కుమారుడు ఉన్నాడు. చాలా సంతోషం. మీరు ఎట్లా పని ఇప్పుడు పనులు అన్నీ అయిపోయినావా? సేద్యాలు గిద్దాలు ఇప్పుడు మొదలవుతున్నాయి. ఇప్పుడు సంగతి ఎట్లా, మన పరిస్థితులు ఎట్లా నడుస్తున్నాయి? పరిస్థితులు ఇప్పుడు చాలా బిర్రుండదు. పంటలు మిరప వేసింటి కదా, మిరప ఏడంత లాస్. మిరప గవర్నమెంట్ ఇప్పుడు మీకు గవర్నమెంట్ వచ్చింది కదా, గవర్నమెంట్ వచ్చింది, ఏమి ఇలేదు అక్కడ. ఎస్కోటి లేదు. ఎస్కోటి లేకుండా ఎంత పోతాయి? 10,000, 7,000, 9,000, 8,000, 12,000 కాడికి పోయినారు తేజ. ఏమప్పా, ఇంకా నిరుడులు చూసా, నిరుడు 2 లక్షల లాసు. ఈ ఏడు చూసా, ఈ 7 లక్షల లాసు. ఇంకా కూలీలు లేబర్ ఖర్చు ఎక్కువ వస్తుంది. పని చేయడం. మిరప మీరు ఎక్కడ తీసుకొని పోతారు? గుంటూరులో ఏసీలో బీసీలో పెట్టాల్సి రేట్ లేకుంటే ఏసీలో పెట్టింటే 6,000, 5,000 పోతావు. నిరుడు పెట్టినవే ఉండదు. ఇంతవరకు పోవడం లేదు. ఇప్పుడు ఈ 7,000 అయితే 10,000, 13,000 పోతావు. కానీ నిరుడివి ఆ ఏసీలో పెట్టి నల్లగైనవి 6,000, 7,000 బాగుంది. 10,000 కాటికి పోతావి. చాలా సంతోషం. మీరు విశాఖ మామకి ఎంతమంది? ముగ్గురు కొడుకులు. మీ డాడీకి ఎంతమంది అన్నదమ్ములు? 4. వాళ్ళు ఎవరు? ఇసాకు, పేదరయ్య అంటాను, పురుషోత్తము, చక్రప్ప, మొద్దన్న ఎవరు? మీ తండ్రి గారు ముగ్గురు, 3 ఉండవు ఇంట్లో. మొద్దన్న అంటే వాళ్ళ తండ్రి, మీ తండ్రి అన్నదమ్ములా? సొంత అన్నదమ్ములు. అచ్చా. అప్పుడు కుటుంబం ఎంత బాగా, మీ కుటుంబం చాలా పెద్ద అంటే చాలా మంచి బతికినోళ్ళు ఉన్నట్లు. అప్పుడు మీకు ఒక్కొక్కరికి 6 ఎకరాలు 7 ఎకరాలు భూమి వస్తుంటాయి. ఇప్పుడు దాని గురించే నేను కోరుకుంటాను. 250 తగ్గలు. ఇది 2 నిమిషాలు కారా?